గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇంతకీ ఏమిటి ఆ ప్రశ్న? రక్షణ మారు మనసు వలన మానవుడు పొందుకునేవి ఏమిటి? రక్షణ మారు మనసు వలన మానవుడు కోల్పోయేవి ఏమిటి? ఏంటిది? రక్షణ మారు మనసు వలన మానవుడు పొందుకునేవి ఏమిటి? కోల్పోయేవి ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం, ఒక వ్యక్తి రక్షణ మారు మనసును కలిగి ఉంటే అతను పొందుకునేవి శ్రేష్టమైన పరలోక రాజ్యం, అతను పొందుకునేవి శ్రేష్టమైన ఆశీర్వాదాలు, అతను పొందుకునేవి నిత్యము సంతోషంతో సమాధానంతో యుగయుగాలు ఆనందించే జీవితం అండి. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షణ మారు మనసును కలిగి ఉండటం వల్ల తన జీవితాన్ని సరిచేసుకొని బాగు చేసుకొని పాపం నుండి పశ్చాత్తాపం పొందుకొని దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా, మన ప్రభువైన యేసుక్రీస్తువుని విశ్వాసం ఉంచడం ద్వారా, రక్షణ మారు మనసును కలిగి ఉండడం ద్వారా పొందుకునేవి పరలోక రాజ్యము, ఆశీర్వాదం. అయితే కోల్పోయేవి కూడా ఉన్నాయండి. ఏమిటవి? ఒక వ్యక్తి రక్షణ మారు మనసును కలిగి ఉండడం ద్వారా కోల్పోయేవి ఏమిటంటే, నరకాన్ని కోల్పోతాడు, శాపమును కోల్పోతాడు, దుఃఖమును కోల్పోతాడు, బాధలు కోల్పోతాడు, రోగాలను కోల్పోతాడు, నిత్యము సంతోషంతో సమాధానంతో ఉండే పరలోక రాజ్యాన్ని పొందుకుంటాడు. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఒక వ్యక్తి రక్షణ మారు మనసు పొందుకోవడం ద్వారా పొందుకునేవి పరలోక రాజ్యము, ఆశీర్వాదము, కోల్పోయేవి నరకము, శాపము. మరి మన జీవితం ఎలా ఉన్నది? రక్షణ పొందుకున్నామా? మారు మనసు పొందుకున్నామా? జీవితాన్ని సరిచేసుకున్నామా? జీవితాన్ని బాగు చేసుకున్నామా? పాపమును అసహించుకుంటున్నామా? పాపం నుండి పశ్చాత్తాపాన్ని పొందుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.